మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలది దహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నా దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉత్తమమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచినటువంటి విధానమును బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని మీకు తెలియచేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి నేను ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘం అంతటికి, పెద్దలకును, సెక్రటరీ గారికి ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగములను బట్టి మనము ధ్యానము చేయబోయే అంశము ఏంటి అని అంటే, పిలుపునకు తగినట్టుగా ఉన్నావా, నీవు పిలుపునకు తగినట్టుగా ఉన్నావా అనేటువంటి అంశమును గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సంఘ విశ్వాసులు ఒకప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వారే. ఒకప్పుడు అన్యులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యమును బట్టి క్రీస్తు యేసుని రక్షకుడిగా లేక దేవునిగా అంగీకరించి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడి బాప్తిస్మము ద్వారా రక్షింపబడి క్రైస్తవులుగా మారి ఉన్నారు. ఈ సంగతి మనము ఈరోజు చదువుకున్నటువంటి ఎఫెసీ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో పౌలు గారు వ్రాస్తూ చెప్పినటువంటి ఆ విషయాల్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఎఫెసీ సంఘములో కూడా ఈ విధముగానే పౌలు గారు ప్రకటించినటువంటి వాక్యాన్ని విని పౌలు గారు ప్రకటించిన వాక్యము ద్వారా అనేక మంది ఆకర్షించబడి అనేక మంది మారు మనసు పొంది రక్షింపబడి ఒకప్పుడు అన్యజనులైనటువంటి వారు ఇప్పుడు దేవుని ప్రజలుగా మారబడి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఎఫెసీ సంఘములో కూడా ఏమి లేదని పౌలు గారు చెబుతున్నాడు అని అంటే, ఆ సంఘములో ఐక్యత లేదట, ఆ సంఘములో సమాధానము లేదట, ఆ సంఘములో ఒకరినొకరు సహించలేనటువంటి స్థితిలో ఉన్నారట, ఒకరినొకరు విధేయత చూపించలేనటువంటి స్థితిలో ఉన్నారట, ఒకరినొకరు హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉన్నారు అని మరి పౌలు గారు ఎఫెసీ పత్రికలో వ్రాస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాటి ఎఫెసీ సంఘము వలె ఈనాటి సంఘములో కూడా ఇదే విధముగా సంఘములో ఐక్యత లేకపోవడం, సంఘములో సమాధానం లేకపోవడం, సంఘములో ఒకరినొకరు సహించలేకపోవడం, సంఘములో ఒకరితో ఒకరు విధేయత కలిగి ఉండకపోవడం, సంఘములో ఒకరినొకరు హెచ్చించుకోవడం అనేవి నేటి దినాలలో కూడా మనము చూస్తూనే ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే క్రైస్తవ సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, పౌలు గారి ద్వారా నేటి పత్రికా పాఠములో మనకి చక్కగా వారు తెలియపరిచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక పౌలు గారు చూడండి, క్రైస్తవ సంఘ విశ్వాసులకు వ్రాసినటువంటి పత్రికల ద్వారా సంఘము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్ని తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పౌలు గారి యొక్క పత్రికలు సంఘానికి ఎలా ఉన్నాయి అని అంటే ఒక హెచ్చరికలా ఉన్నాయి. సంఘములోని మనుషులు ఎలాగుండాలి అని
ఆ హెచ్చరికను పౌలు గారు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక అట్టి హెచ్చరిక ఆనాటి ఎఫెసీ సంఘానికి పౌలు గారు చేస్తే, ఈనాటి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. నేటి దినాలలో అటువంటి హెచ్చరిక ఖచ్చితంగా సంఘానికి అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఆలోచన చేస్తే మనము అంశం ఏంటి అని అంటే, పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి అని. కనుక దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, పిలుస్తా ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయమై ఏమండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిలుపుకు తగినట్లుగా మనము ఉంటున్నామా లేదా అనేది ఈరోజు వాక్య భాగాల నుండి మనము పరిశీలన చేసుకునవలసినటువంటి వారమై ఉన్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. కనుక పిలుపు ఉన్నంత మాత్రాన మన ఇష్టానుసారముగా కూడా ఉండటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వాక్య భాగంలో ఒక మాట ఉంటుంది, పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఉదాహరణకు మనకు అర్థం అవ్వడం కోసం మీకు ఒక ఉపమానాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. లూకాసు వార్తలో మనము ఆలోచన చేస్తే 14వ అధ్యాయములో 16వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్ని కనుక మనము పరిశీలన చేస్తే, ఈ 16వ వచనములో ఒక మాట యేసుప్రభు వారు ఉపమానం చెబుతున్నాడు. ఒక మనుష్యుడట గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడట. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. అయితే విందు సిద్ధపరచబడిన తర్వాత విందు కాలమునకు పిలవబడిన వారందరినీ కూడా రమ్మని చెప్పడానికి తన దాసుల్ని వారి దగ్గరికి పంపించాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, పిలవబడిన వారు ఏమంటున్నారు అని అంటే 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరు. అంటే కారణాలు చెప్తా ఉన్నారు రాకపోవడానికి, నెపాలు చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి వాడు ఏమంటున్నాడంటే, నేను ఒక పొలం కొనుక్కున్నాను, అక్కడికి వెళ్ళాలి అంటున్నాడు. రెండోవాడు 19వ వచనములో, నేను 5 జతల ఎడ్లను కొనుక్కున్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్ళాలి అంటున్నాడు. మూడోవాడు, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆమె దగ్గరికి నేను వెళ్ళాలి అని మరొకడు అంటున్నాడు. ఇలాగా అందరూ కూడా సాకులు చెబుతూ ఉంటే, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి యజమానితో ఏం చెప్పాడనంటే, ఇలాగ అందరూ కూడా సాకులు చెప్పి విందుకి రానంటున్నారయ్యా, నువ్వు పిలిచిన వారు ఎవరు కూడా రానంటున్నారు అని చెప్పాడు. అప్పుడు యజమానుడు ఏం చేశాడు అని అంటే, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గురుటివారిని ఇక్కడికి తోలుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంటే ఇప్పుడు పిలవబడిన వారు రాలేదు, యజమానికి కోపం వచ్చింది. వెంటనే ఏం చేశాడు అని అంటే, కుంటివారిని, గురుటివారిని, అంగహీనులను, పేదవారిని అందరినీ కూడా విందుకి పిలిచేయమని అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంకా స్థలం ఉన్నదట, ఇంకా స్థలం ఉంది. అప్పుడేం చేశాడు అని అంటే, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము, అంటే రోడ్డు పైన ఎక్కడ సందుల్లో ఎవరు కనబడితే వాళ్ళని తీసుకొచ్చేయమన్నాడు. అందరినీ పిలిచాడు. ఎందుకు అన్నాడు ఆ మాటనంటే 24వ వచనంలో చెప్తున్నాడు జవాబు, ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పిలవబడిన వాడు ఖచ్చితంగా రావాలి, ఆహ్వానాన్ని మన్నించి రావాలి. అందుకని ఏమంటారు అని అంటే, పెళ్లి పత్రికలో కానీ ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఆ పత్రికలో కింద ఏమేస్తారు అని అంటే, చిన్న గమనిక వేస్తారు. ఏమనంటే, విజ్ఞప్తి, విన్నపం ఏమేస్తారంటే, కావున మా ఆహ్వానమును మన్నించి అందరూ కూడా ఈ యొక్క వివాహమునకు కానీ లేకపోతే ఈ ఫంక్షన్కి కానీ రావాలి అని, మన్నించి రావాలి అని ఒక స్లోగన్ వేస్తారు. అవునా కాదా? కనుక దాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ పిలవబడిన వాడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఆహ్వానాన్ని మన్నించి రావాలి. కానీ పిలవబడిన వారు రాలేదు, అక్కడికి పిలవబడిన వారు రాలేదు. గమనించాలి, మనం ఆలోచన చేయాలి. అయితే వీరు పిలవబడ్డారే తప్ప ఏర్పరచబడలేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
పిలవబడిన వారు వీరే గాని పిలుపుకి అనుకూలంగా స్పందించి రాలేదు గనుక వీరు ఏర్పరచబడలేదు. అందుకనే పిలవబడిన వారు అనేకులు గాని, మత్తయి సువార్తలో ఈ మాట మనం చూస్తాం 22:14 ఉంటది. పిలవబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. గనుక అనేక మందిని పిలిచాడు యజమాని, కానీ ఎవరు రాలేదు. కానీ ఎవరు ఏర్పరచబడ్డారు అని అంటే, ఎవరు ఏర్పరచబడ్డారు? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అంగహీనులు. ఏమండి? ఆ విందుకు రావడానికి అర్హత లేనటువంటి వారు, పిలవనటువంటి వారు ఏర్పరచబడ్డారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పౌలు గారు ఏమంటాడో తెలుసా? కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయములో 26వ వచనంలో ఏమంటాడు అని అంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఆగుదాం. దేవుడట మనల్ని పిలిచిన పిలుపుని మనము చూసుకోవాలి సరిగ్గా. ఏ విషయంలో దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఏ విషయంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మనము ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడి పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే నేనేమంటాను అంటే, వాక్య ప్రకారము పిలవబడటం గొప్ప కాదు, ఏర్పరచబడటం గొప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక పిలవబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు అని అంటే, ఆ మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో 28వ వచనంలో రాయబడిన ప్రకారము ఏమంటున్నారు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అంటే ఎవరిని పిలుస్తున్నాడు? అందరినీ పిలిచాడు, అందరినీ పిలిచాడు. ఏ భారం మోస్తున్నారు అందరూ అని అంటే, పాప భారం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని అన్నాడు. ఇప్పుడు అటువంటి వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆ పిలుపుకు లోబడి ఎవరైతే వస్తారో, ఆ పిలుపుకు లోబడి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఏర్పాటు చేసుకుంటాడో. అందుకనే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొందరే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, పిలుపుకి తగినట్లుగా నీవు ఉన్నావా అనేటువంటి అంశమును గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్పినటువంటి సందర్భాలలో మనము 2 విషయాల్ని గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఒకటి, ఆయన చెప్పే వాక్యము శారీరకంగా ఆలోచించాలి. 2, ఆత్మీయంగా కూడా మనము ఆలోచన చేయవలసిన వారంగా మనం ఉన్నాం. అంటే ఆయన మాటలు శారీరక కోణంగా చెబుతూ ఉన్నాడు, 2 ఆత్మీయ కోణములో కూడా ఆయన చెబుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు 2 రకాల పిలుపుల్ని మనము ఈ 2 వాక్య భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. సువార్త పాఠములోను అలాగే పత్రిక పాఠములోను 2 రకాల పిలుపులను మనము చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా సువార్త పాఠం గనక మనం ఆలోచన చేస్తే, సువార్త పాఠము గనక మనం ఆలోచన చేస్తే ఎటువంటి పిలుపును మనం చూస్తా ఉన్నాము అని అంటే, మనుష్య రీతిన పిలిచే పిలుపు కోసం మనం చూస్తా ఉన్నాం. ఏ పిలుపు కొరకు? ఏ పిలుపుని అక్కడ చూస్తున్నాం? మనుష్యులు పిలిచే పిలుపుని, ఆ పిలుపు ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని సువార్త పాఠ్యభాగములో మనము చూస్తా ఉన్నాం. ఈ సువార్త పాఠ్యభాగములో 14వ అధ్యాయములో మనము చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని అంట ఒక వ్యక్తి, ఒక అధికారి భోజనానికి పిలిచాడు. అధికారి ఇంటికి యేసు ప్రభువే కాదు, చాలా మంది భోజనానికి వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ అధికారి ఇంటికి యేసుప్రభు, పరిసయ్యుల అధికారులు ఇంటికి యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు భోజనానికి వచ్చాడు కదా, ఏం చేస్తాడా అని చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే ఆయనను పరిశీలన చేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అక్కడ ఆయన చేసినటువంటి పని ఏంటి అని గనక మనము ఆలోచన చేస్తే, అక్కడ జలోదర రోగము కలిగినటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే 14వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుదాం. పిలవబడిన వారు భోజన పంక్తిని
అగ్రపీఠములు ఏర్పరుచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే పరిసయ్యుని ఇంటిలోనికి విందుకి కొంతమందిని యేసుప్రభుని పిలిచాడు, కొంతమందిని అధికారి తనతో పాటు ఉన్నటువంటి వారిని కూడా అధికారి పిలిచినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే పిలవబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరుచుకోవడం యేసుప్రభు వారు చూచాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు వారితో ఆయన ఇలాగా చెప్పడం ప్రారంభించాడు. చూడండి, లూకాసు వార్తలోనే 14వ అధ్యాయం 8వ వచనములో అక్కడ వారికి చెబుతున్నారు, నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. వినండి జాగ్రత్తగా. మనం ఎక్కడికన్నా వెళ్తే, ఎవరైనా మనల్ని పెళ్లికి పిలిస్తే, ఫంక్షన్ పిలిస్తే, ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళిపోయి డైరెక్ట్గా అగ్రపీఠం మీద కూర్చోకూడదట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే లోక సంబంధమైన పిలుపు విషయంలో ఎలా ఉండాలో ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన. ఎవరైనా మనల్ని పోయిన వారం కాక అంతకు ముందు వారం మనం విన్నాం, నువ్వు ఎవరినైనా గద్దించాలి అనుకున్నప్పుడు 10 మందిలో ఆ వ్యక్తిని గద్దించడానికి వీల్లేదు. ఒక్కడే ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ వ్యక్తిని గద్దించాలి అని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్పిన మాట గత వారాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారంలో ఎవరైనా నిన్ను గనక పెళ్లికి పిలిస్తే, లేదా ఏదైనా ఫంక్షన్కి కార్యక్రమానికి నిన్ను పిలిచినప్పుడు, భోజనానికి నువ్వు వెళ్తున్న సమయంలో ఎక్కడ కూర్చోవద్దని చెప్పాడు? అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఎందుకు? ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండా సాగుదు అని అంటున్నాడు. కనుక పిలవబడినటువంటి మనము ఎక్కడ కూర్చోవాలంట? ఎక్కడ కూర్చోవాలి? వెనకే కూర్చోవాలి. ఒకవేళ ముందు కూర్చుంటే మనకన్నా గొప్పవాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి, ఆ విందుకు పిలిచినాడు, నిన్ను పిలిచాడు, ఆయనే పిలిచాడు కనుక ఆ వ్యక్తి ముందుకు వచ్చి, కొంచెం మీరు లేస్తారా, మీరు లేచి ఈ చోటు ఈ ప్లేస్ ఆయనకి ఇవ్వండి, ఆయన కూర్చుంటాడు. అప్పటికే జనం కూర్చుని పోతారు. మళ్ళీ నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చోవలసి వస్తుంది? చివరెక్కడో కూర్చోవలసి వస్తుంది. ఇవన్నీ జీవితంలో కొన్ని అనుభవాలు మనకున్న ఇటువంటి విషయాల్లో. కనుక ఆయన చెబుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, భోజనానికి కానీ, పెళ్లికి కానీ, విందుకు కానీ పిలిచినటువంటి సందర్భాల్లో మీరు అగ్రపీఠముల మీద ఏం చేయకూడదంట? కూర్చోకూడదు అని చెప్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే 10వ వచనం కూడా మనం చదివితే, అయితే మరి ఎలా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలో కూడా చెబుతున్నాడు. అయితే నీవు పిలవబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకేం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక వాక్యం చెబుతున్నది, నాకు యేసుప్రభు వారు చెబుతున్న మాట ఏంటి అని అంటే, ఎవరైనా నిన్ను పిలిచినప్పుడు ఎక్కడ కూర్చోవాలంటే ముందుగా చివరే కూర్చోవాలి. అప్పుడు పిలిచిన వాడు నిన్ను గమనిస్తాడు. పిలిచిన వాడు నిన్ను గమనించి, అయ్యో ఇక్కడ కూర్చున్నావేమిటి, రా ముందుకు రా అని తీసుకెళ్ళి ముందు కూర్చోబెడతాడు. అప్పుడు నీవు కూర్చున్న వారితో కలిసి నీకు కూడా ఏమొస్తుందని చెబుతున్నాడు అని అంటే, ఘనత వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చూడండి, పిలుపు విషయమైనటువంటి విషయాల్లో మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల్ని సువార్త పాఠ్యభాగంలో యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 25వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుదాం. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. చూడండి, పైన కొంతమంది ఉన్నారు, నిన్ను పిలిచిన వాడు పైనే ఉన్నాడు. పైన అతిరథ మహారథులైనటువంటి వారు, చెప్పుకోదగిన వారు ఉన్నారు. అప్పుడు నిన్ను చూసిన వాడు నువ్వు వెనక కూర్చోవడం చూసి నువ్వు పైకి ఎక్కిరా అని పిలుచుట నీకు మేలు కదా. వాక్యం చెబుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక
ఇహలోక సంబంధమైనటువంటి పిలుపు విషయంలో కూడా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెబుతున్నట్లుగా మనము గమనిస్తా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. గనుక మనం ఏం చేయాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుదాం. తన్ను తాను హెచ్చించుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. చాలు. అంటే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం ప్రతివాడు కూడా తగిన రీతిగా తనను తాను ఎంచుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుడు. అంటే మనం ఆలోచన చేసి మనం ఎక్కడికైనా పిలువబడినప్పుడు, ఏ కార్యక్రమానికైనా మనం పిలువబడినప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే మనల్ని మనము తగ్గించుకున్న వారిగా మనం ఉండాలి ముందుగా. ఆ తర్వాత పిలవబడిన వారి చేత మనము హెచ్చించబడతాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అంటే వచ్చినటువంటి వ్యక్తి ఎలాగుండాలి అని అంటే వినయ విధేయతలో కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే వినయం ఉంటుందో వినయము ఘనతకు కారణము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి వినయము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 3వ వచనములో ఇలాగంటున్నాడు పౌలు గారు, అమ్మా కక్ష చేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి అని అంటున్నాడు. ఎలాగంట? కొంతమంది ఉన్నా కూర్చుంటాడు లేరా, ఎక్కడ కూర్చుంటాడు అని మనకి గెలరా, నువ్వు ఎక్కడ కూర్చొని వదిలేయకూడదు. కక్ష చేతను, అర్థమైందా, వృథాతిశయము చేతను ఏం చేయకూడదంట? ఆలోచన చేద్దాం. ఏ పని కూడా చేయకుండా ఎలా చేయాలంట? వినయ మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే ఎలా ఎంచుకోవాలంట? యోగ్యుడిగా ఎంచుకోవాలంటే నాకంటే మీరే యోగ్యులు. అర్థమవుతుందా? అలాగా ఒకరినొకడు ఎలా ఏం చేయాలి అని అంటే యోగ్యులుగా మనము ఎంచుకునేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం పిలిచినటువంటి పిలుపుకు మనము లోబడే వారంగా ఉండాలి. పౌలు గారు కానీ అలాగే మనం ఆలోచన చేస్తే పేతురు గారు కూడా ఏ మాటలు చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయములో 10వ వచనాన్ని మనం చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరింత జాగ్రత్త పడండి. అంటే ఏ విషయమై అవతల వ్యక్తి మనల్ని పిలిచాడో, ఏ విషయమై లేక దేవుడు మనల్ని పిలిచాడో ఆ పిలుపు విషయమై మనం ఏం కలిగి ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. మనము జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి పిలిచిన పిలుపును బట్టి మనము ఏమాత్రము కూడా హెచ్చించుకునేటువంటి వారముగా ఉండకూడదు అని ఈరోజు సువార్త పాఠ్య భాగం మనకి తెలియజేస్తా ఉంది. అలా కాకుండా మనల్ని మనము హెచ్చించుకునేటువంటి వారముగానే ఉన్నాము అని అంటే హెచ్చించుకునేటువంటి తత్వము, ఆ లక్షణము ఎవరిది అని అంటే అపవాది యొక్క లక్షణం. చూడండి, యెషయా గ్రంథం చదవద్దులేండి, 14వ అధ్యాయములో 12 నుంచి 14 వచనాలు మనం చదివితే ఈ 12 నుంచి 14 వచనాల్లో అపవాది ఏం చేస్తా ఉన్నాడు అని అంటే తనను తాను ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. తనను తాను హెచ్చించుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడలార. గనుక హెచ్చించుకునేటువంటి లక్షణము అపవాది లక్షణము గనుక మనల్ని మనము హెచ్చించుకునేటువంటి వారముగా ఉండకూడదు. మరి దేవుని లక్షణం ఏంటి అని గనక మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 6వ వచనము నుండి 8వ వచనం వరకు మనము చదివితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తాను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎలాగా? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను ఏం చేశాడంట? తగ్గించుకున్నాడు. అంటే దేవుని యొక్క లక్షణం ఏమై ఉంటుంది అని అంటే తగ్గింపు కలిగి ఉంటుంది. దైవ లక్షణం అది. తగ్గింపు అనేది దైవ లక్షణం, హెచ్చింపు అనేది అపవాది యొక్క లక్షణం. ఇదే సువార్త పాఠంలో ఈరోజు మనం చూసాం. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అనే మాట ఈరోజు మనం చదువుకున్నాం. గనుక క్రీస్తు వారి వలె మనము కూడా ఏం చేయాలంటే ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో మనము కూడా తగ్గించుకోవాలి. మన పిలుపు విషయమై ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి లోక సంబంధమైన పిలుపు విషయమై ఇలాగ ఉండాలి అని అంటే మరి ఆత్మ సంబంధమైన పిలుపు విషయమై ఇంకెంత తగ్గించుకోవాలి అనేది మనము ఆలోచన చేయాలి. కనుక ఈరోజు సువార్త పాఠం పిలిచిన పిలుపును బట్టి నీవు హెచ్చించుకోవద్దని చెబుతూ ఉంటే, ఈరోజు పత్రిక పాఠం ఏం చెబుతుంది అని అంటే పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి అని చెబుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించాలి అని ఈరోజు పత్రిక పాఠ్యభాగం మనకు తెలియచేస్తా ఉంది. పత్రిక పాఠ్యభాగములో 4వ అధ్యాయములో 1వ వచనాన్ని నుంచి మనం చదువుదాం. కాబట్టి అన్నాడు. ఆగండి, అక్కడ కాబట్టి అన్న తర్వాత కామా ఉందా? కాబట్టి అన్న తర్వాత కామా ఉంది కాబట్టి మనం ఆగుదాం. అర్థమైందా? కాబట్టి అని అన్నాడు అంటే దేనిని బట్టి అని గనక మనం ఆలోచన చేస్తే ఇంతకు ముందు మనము ధ్యానము చేసినటువంటి విషయములు అలా ఉన్నాయి కాబట్టి అర్థమవుతుందా? 2, ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుండి ఈ 3వ అధ్యాయం వరకు ఆ వ్రాయబడిన విషయములు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడనంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి అని చెబుతున్నాడు. అంటే ఆత్మీయ పిలుపు ఉన్నటువంటి వారు, ఆత్మీయ పిలుపు కలిగినటువంటి వారు ఎలా ఉండాలో ఇక్కడ చెబుతా ఉన్నాడు. ఆత్మీయ పిలుపుకి ఏ విధంగా తగినట్లు నడుచుకోవాలో ఇక్కడ ఈ 4వ అధ్యాయములో మనం చదువుకున్న లేఖన భాగాల్లో 7 విషయాల్ని తెలియచేస్తా ఉన్నాడు పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు సమాధానమను బంధము చేత అన్నాడు. అంటే కాబట్టి సంఘములో ఉన్నటువంటి మనమందరమును కూడా, లేక దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనమందరము కూడా ముందు ఏ బంధాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే సమాధానం అనేటువంటి బంధాన్ని మనం కలిగి ఉండాలి. మనలో ఈ సమాధానం అనేటువంటి ఆ బంధము గనక కొరవడితే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి అని అంటే గొడవలు వచ్చేస్తాయి, కక్షలు వచ్చేస్తాయి, అవునా, భేదాలు వచ్చేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనలో ఏముండాలి అని అంటే సమాధానమను బంధం మనలో ఉండాలి. ఏముండాలి? సమాధానం అనేటువంటి బంధం మనలో ఉండాలి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. కాబట్టి మనలో ఏముండాలి అని అంటే ఏముండాలి చెప్పండి? సమాధానం అనేటువంటి బంధం మనందరిలో ఉండాలి. ఎందుకనంటే కుటుంబంలో సమాధానము లేకపోతే ఆ కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి భేదాభిప్రాయాలు, అల్లర్లు, గొడవలు, అవునా, కక్షలు, కార్పణ్యాలు వస్తూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ సెయింట్ పాల్ లూథరన్ సంఘం అనేది కూడా ఒక కుటుంబమే. సెయింట్ పాల్ లూథరన్ సంఘం అనేది కూడా ఒక కుటుంబమే. అంటే సంఘం అనే ఈ కుటుంబంలో ఏముండాలి అని అంటే సమాధానము అనేటువంటి బంధము ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలా సమాధానం అనేటువంటి బంధమును కలిగి ఏ విధంగా మనము ఆత్మీయ పిలుపుకు, ఆత్మీయులకు తగినట్లుగా మనము నడుచుకోవాలో ఇక్కడ పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకటి ఏంటి అని అంటే చూడండి, ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలంట. ఒకటి ఐక్యము, 2 తర్వాత ప్రేమ, శ్రద్ధగా 2 శ్రద్ధ, 3 ప్రేమ, 4 దీర్ఘశాంతము, 5 సంపూర్ణ వినయము, ఆ తర్వాత
ఆరు సాత్వికము, 7 అర్థమవుతుంది. 7 ఏంటి చెప్పండి? సహించడం చివరిలో ఉంది. తర్వాత ఒకరినొకడు సహించుచు అనేటువంటి మాట 3వ మాటలో ప్రేమ సహనము ఉంది. 7 విషయాలు ఇందులో వ్రాయబడిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. అంటే ఆత్మీయ పిలుపుకు తగినట్లుగా ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి అని అంటే ముందుగా మనము కాపాడుకోవాల్సినవి, అనుసరించవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనము కాపాడుకుంటూ అనుసరించే వారముగా ఉండాలని పౌలు గారు తెలియచేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా మనము చూస్తే మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? ఐక్యతను మనం కాపాడుకోవాలంట. ఏం కాపాడుకోవాలి? ఐక్యతను మనం కాపాడుకోవాలి. అంటే సంఘం అనే కుటుంబంలో ఏముండాలని వాక్యం చెబుతుంది అని అంటే ఐక్యత ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఐక్యతను గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు మనం చదువుకున్నప్పుడే మనము నేర్చుకున్నాం. అవునా కాదా? అవునా? ఒక వ్యక్తిని, ఒక గురువు గారు ఐక్యతను గురించి పిల్లోడికి తెలియచేయడానికి ఏం చేశాడు అని అంటే కొన్ని పుల్లలను, కర్ర పుల్లలు తెమ్మని చెప్పాడంట. చెప్పి ఒక్కొక్క చేతికిచ్చి విరువు అని చెప్పాడంట. విరిచేశాడు. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. విరిచేశాడు. అయితే కొన్ని పొలాలని కట్టగా కట్టి చేతికిచ్చి ఇప్పుడు విరవమని చెప్పాడంట. అవి ఒక్కటి కూడా విరగలేదు. అప్పుడు చెప్పాడు, ఎందుకు మరి ఒకటిగా ఉన్నప్పుడు నువ్వు విరవగలిగావు కానీ అన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రం, అంటే ఒక్కటిగా ఒక్కొక్కరిగా విడిపోతే ఏమైపోతాం? చెడిపోతాం, పాడైపోతాం, విరిగిపోతాం. కాబట్టి మీరు అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? పొలాలన్నీ ఎలా కలిసిగట్టుగా ఉంటే విరగలేదు, అలాగే సంఘములో ఉన్నటువంటి మనమందరమును కూడా అలాగా ఐక్యత కలిగి ఉంటే మన సంఘము ఎట్టి పరిస్థితుల్లో పాడవదు, అవునా, చెడిపోదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. గనుక మనము ఆత్మ సంబంధంగా ఏకముగా కలిసి మనము నడవాలి అని అంటే ఏం చేయాలని వాక్యం చెబుతుంది అని అంటే ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలంట. ఏం కాపాడుకోవాలి? ఆత్మ కలిగించే ఐక్యతను మనము కాపాడుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఇప్పుడు ఐక్యత అంటే ఎలా ఉంటుందో ఆయన చెప్పాడు ఇదే పత్రికలో. చూడండి, 4వ అధ్యాయములోనే 4వ వచనం మనం చూద్దాం. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై నిరీక్షణ కూడా ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒకటే. ఇవన్నీ ఒకటే ఉన్నప్పుడు సంఘం కూడా ఒకలాగానే ఉండాలి. సంఘములో భేదాభిప్రాయాలు ఉండటానికి వీల్లేదు. సంఘములో ఏముండాలి అని అంటే అలాగా ఐక్యత ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఒకడే, కానీ భాగాలు 3. 3 అయినా కానీ ఎలాగున్నాడు? ఒకటే ఉన్నాడు. శరీరం ఒకటే, భాగాలు 3 కూడా ఒకలాగానే ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అలాగే సంఘము కూడా ఎలా ఉండాలి అని అంటే ఐక్యత కలిగి ఒకటిగానే ఉండాలి అని వాక్యం చెబుతా ఉంది. ఆత్మీయంగా నడిచే ప్రతి వారు కూడా కలిసికట్టుగా ఒకటిగానే ఐక్యతను కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక రెండవది ఏంటి అని అంటే శ్రద్ధ. రెండవది ఏంటి? శ్రద్ధ కలిగి ఉండాలంట. ఆత్మీయంగా ఆ పిలుపు తగినట్లుగా మనం నడుచుకోవాలి అని అంటే ఆ పిలుపును కూర్చున్నటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. మనము శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉండాలని అంటే దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల మనము శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధలో ఏమున్నది అని అంటే దీవెన ఉంది. శ్రద్ధలో ఏముందమ్మా? ఏముంది? దీవెన ఉంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా శ్రద్ధగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూడా ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండాలి. దేవుని విషయాల్లో శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధలో ఏముంది అని అంటే దీవెన ఉందంట. ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయములో 1 వచనాల్లో మనం చదివితే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడలా చాలు. దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏ దీవెనలు వస్తాయో ఆ 28వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే శ్రద్ధ కలిగి ఉంటే మనకేం వస్తాయి చెప్పండి? దీవెనలు వస్తాయి.
రెండు, శ్రద్ధ కలిగి ఉంటే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూస్తే, చదవండి ఒకసారి త్వరగా. సామెతలు 10:4. బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధను బట్టి ఏమొస్తుంది చెప్పండి? ఐశ్వర్యం వస్తుందట ప్రియదేవుని. ఒకటి, శ్రద్ధను బట్టి దీవెన వస్తుంది. రెండు, శ్రద్ధను బట్టి ఐశ్వర్యము వస్తుందంట. ఇంకా మనము చూస్తే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలోనే 24వ వచనం మనం చదువుదాం. శ్రద్ధగా పని చేయువారు ఏం చేస్తారో ఏలుబడి చేస్తారంట. శ్రద్ధగా పని చేయవారు ఏం చేయగలుగుతారు? ఏలుబడి చేస్తారు ప్రియదేవుని బిడ్డలారా. ఇక 4వదిగా చూస్తే 13వ అధ్యాయంలోనే సామెతల గ్రంథం 4వ వచనం అక్కడే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము ఎలా ఉంటది? పుష్టిగా ఉంటది. శ్రద్ధ కలిగినటువంటి ప్రాణం ఎలా ఉంటదంట? పుష్టిగా ఉంటది. ఎందుకంటే శ్రద్ధ కలిగిన వాడు బద్ధకంగా ఉండడు, శ్రద్ధ కలిగిన వాడు సోమరితనంగా ఉండడు. సోమరైతే ఆహారం లేక అలమటిస్తాడని వాక్యం చెబుతూ ఉంది. శ్రద్ధ కలిగిన వాడు పుష్టి కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది ప్రియదేవుని బిడ్డ. మీరు చూడండి, శ్రద్ధ కలిగి కష్టపడి పనిచేసి తింటున్నటువంటి వారు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత పుష్టిగా ఉంటారో ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రియదేవుని. కనుక శ్రద్ధ కలిగి ఉంటే ఏం కలుగుతుంది? ప్రాణానికి పుష్టి ఇంకా శ్రద్ధ కలిగి ఉంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక ఆత్మీయంగా నడవాలి అని అనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవదిగా, ఇక మూడవదిగా మనము చూస్తే ప్రేమతో అన్నాడు. అంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. ఎలాగా? దేవుడు ఏ విధంగా అయితే ప్రేమామయుడిగా ఉన్నాడో ఆ విధంగా మనము కూడా దేవుని ప్రేమ కలిగి ఇతరుల పట్ల కూడా మనము ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 4వదిగా మనము చూస్తే ఏం చేయాలంట? ఒకరినొకడు సహించేవారుగా ఉండాలి. ఒకరినొకడు ఏం చేయాలి? సహించేవారుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వల్ల లేకపోతే ఎవరో ఒకరి వల్ల మనకేం కలుగుతుంది అని అంటే విసుగు కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సమయాల్లో తట్టుకోలేనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భాలలో మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. కనుక ఒకరినొకడు ఏం చేయాలంట? ప్రేమతో సహించాలని వాక్యం చెబుతుంది. ఏం చేయాలంట? ప్రేమతో సహించే వారముగా మనం ఉండాలి. ఎవరిని? ఒకడు మనము సహించేవారుగా ఉండాలట. ఇక 5వదిగా మనము చూస్తే దీర్ఘశాంతము కలిగి ఉండాలంట. ఎలాగా? దీర్ఘ శాంతాన్ని మనము కలిగి ఉండాలి. దీర్ఘశాంతం, శాంతం కాదు ఆయన కలిగి ఉండమంది. ఏం కలిగి ఉండమన్నాడు? దీర్ఘశాంతం. ఇప్పుడు ఆయన కూడా మన ఎడల ఏం కలిగి ఉన్నాడు అని అంటే దీర్ఘశాంతాన్నే కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన బిడ్డలైన మనల్ని కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అని అంటే మీరు కూడా ఒకని ఎడల ఒకడు దీర్ఘశాంతము కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటాం. దీర్ఘశాంతమును బట్టి మనం ఆలోచన చేస్తే దీర్ఘశాంతము గలవానికి ఏమొస్తుంది అని అంటే ఆశీర్వాదం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు యోబు గారు దీర్ఘశాంతాన్ని బట్టే కదా ఆయన రెట్టింపు దీవెనలిచ్చాడు, రెట్టింపు ఆశీర్వదించాడు. అలాగే యోసేపు గారు ఆయనకున్న దీర్ఘశాంతమును బట్టే కదా ఎక్కడో గొయ్యలో పడినటువంటి వాడిని, అదవుతుందా మీకు? జైల్లో పడి ఉన్నటువంటి వాడిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? ప్రధాని స్థానములో దేవుడు కూర్చోబెట్టాడు. అది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం. అదవుతుందా మీకు? కాబట్టి దీర్ఘశాంతము కలిగిన వారుగా మనం ఉండాలట. 7వదిగా చూస్తే సాత్వికము కలిగిన వారు. 6వదిగా చూస్తే సంపూర్ణ వినయాన్ని కలిగిన వారుగా మనం ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? సంపూర్ణ వినయం. దేవుని పట్ల, సేవకుని పట్ల, పెద్దల పట్ల, సంఘము పట్ల, తోటివారి పట్ల, సమాజము పట్ల మనం ఏం కలిగి ఉండాలి అని అంటే వినయాన్ని. అది కూడా ఎటువంటి వినయం కలిగి ఉండమని చెప్తా? సంపూర్ణమైనటువంటి వినయాన్ని మనము కలిగి ఉండాలి. ఇందాక చదువుకున్నాం కదా, వినయమునకు ముందు ఏముంటది? ఘనత.
అలా వినయం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 7వదిగా చూస్తే సాత్వికమును మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సాత్వికాన్ని మనము కలిగి ఉండాలంట. ఇప్పుడు యేసు ప్రభు ఎలాగైతే సాత్వికుడై ఉన్నాడో, అవునా, ఆయన ఇటు విధంగా సాత్వికత కలిగి ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో 11:29 ఈ మాట మనం చూస్తాం. మీ దేవుడు సాత్వికుడై ఉన్నాడు, అవునా, నేను సాత్వికుడును గనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని ఆయన చెబుతూ ఉన్నాడు. గనుక అట్టి సాత్వికమును మనము కూడా కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి మనము పిలువబడినటువంటి పిలుపుకు తగిన వారముగా ఏ విధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే, మనం ఒక్కటై ఉండటానికి, ఒకటే నిరీక్షణ యందు ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకా ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? చూడండి, మనం ఆలోచన చేస్తే మనకి చూడండి, పరిశుద్ధులం అవటానికి మనల్ని పిలిచాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం మాట మనం చూస్తాం. పరిశుద్ధులు అవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఆయన పిలిచినటువంటి పిలుపుకు మనం ఏమవ్వాలి అని అంటే లోబడాలి. ఆ పిలుపుకు మనము లోబడాలి. దేవుడు నన్ను పిలిచాడు ఒక పని మీద, దేవుడు ఆయన పిలిచాడు ఆయన ఒక పని మీద, దేవుడు నిన్ను పిలిచాడు ఒక పని మీద. కాబట్టి పిలిచినటువంటి పిలుపుకి మనము లోబడి ఆ పిలుపు ప్రకారము మనకు కలిగిన పరిధుల్లోనే మనముండి, అర్థమైందా, మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకోకూడదు. మనం కలిగిన ఆ పరిధిలో ఉండి ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించే వారముగా మనం ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు. ఎక్కడ పరిగెడుతున్నాడు? గురి యొద్దకే పరిగెడుతున్నాడు. పిలిచిన పిలుపుకు లోబడి పరిగెడుతూ ఉన్నాడు గురి యొద్దకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక దేవుడు పిలిచినటువంటి ఆ పిలుపుకి మనము లోబడాలి. ఈరోజు సువార్త పాఠం గనక మనము చూస్తే, నిన్ను ఎవరైనా పిలిచినప్పుడు నీవు హెచ్చించుకోవద్దని తెలియచేస్తుంది. రెండవదిగా చూస్తే, దేవుడు పిలిచిన ఆత్మీయ పిలుపుకు ఏ విధమైన లక్షణాలను కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తారు. రెండవ పత్రిక పాఠం మనకు నేర్పించే అంశం, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. ముగింపు మాటలు ఏమిటి అని అంటే, దేవుడు తన పరసంబంధమైనటువంటి అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చుటకు, పరలోక రాజ్యములో చేర్చుటకు ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. గనుక నువ్వేం చేయాలి అని అంటే, ఆయన పిలుపును గుర్తించాలి. ఆయన చెంతకు వచ్చి ఆయన పిలుపుకు తగినట్లుగా నువ్వు వినయ విధేయత కలిగి నువ్వు జీవిస్తే నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడగలిగితే పరలోకపు విందుకు నువ్వు పిలవబడతావు. ఏ విందుకు పిలవబడతావు? పరలోకపు విందుకు నువ్వు పిలవబడతావు. అందులో తప్పకుండా నువ్వు పాల్గొనవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక పిలుపుని బట్టి గనక అతిశయించి గర్వించి అపవిత్రులైతే పిలువబడినప్పటికీ ఏర్పరచబడిన గుంపులోనికి రాలేవు. కాబట్టి నిన్ను పిలిచినటువంటి పిలుపు ఏదో ఎటువంటిదో పరిశీలన చేసుకో. పౌలు గారు చెబుతున్న రీతిగా పిలిచిన పిలుపును పరిశీలన చేసుకుని ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకు తగినటువంటి జీవితాన్ని మనము జీవించే వారముగా ఉన్నట్లయితే, అలా ఉంటూ ఏం చేయాలి అన్నాడు అంటే, ఆత్మ కలిగించు ఐక్యమును అనగా స్నేహాన్ని, ఐక్యతను మనం ఏం చేయాలి అంటే కాపాడుకుంటూ మనము ఆత్మీయంగా జీవించగలిగితే నిత్య జీవాన్ని మనం ఏం చేస్తాం? సొంతము చేసుకోగలుగుతాం. ప్రభు యొక్క పిలుపుని విని ఆ పిలుపును బట్టి మనము పరలోక రాజ్యానికి చేరతామనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.